శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి గీతా మందిరం, అయినాల నాగేశ్వరరావు గారు, టీటీడీ, ఒంగోలు. ఆ రోజు గురువారం, జూలై 5, 1988. వ్యాపారం పెద్దగా లేదు. వ్యాపారస్తులందరం శ్రీ సాయిని గురించి, వారి మహిమ గురించి ప్రస్తావించుకుంటున్నాము. అంతలో ఎవరో పిలిచినట్లుగా నాగేశ్వరరావు వచ్చి, శ్రీ సాయి మందిరం దూరమని ఎందుకు అనుకోవాలి? ప్రస్తుతం మనం కూర్చున్న ఈ ప్రదేశం పైనే ఉన్న గీతా మందిరాన్ని శ్రీ సాయి మందిరంగా భావించి పూజలు, ఆరతులు నిత్యము మనమే కాకుండా ఈ ప్రాంతంలోని భక్తులందరినీ సమీకరించి వేడుకలు చేసుకుందామా? మీరు అనండి, శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకుందాము అన్నాడు. రాధయ్య, లక్ష్మీనారాయణలు శ్రీ సాయి మందిరానికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయ సమర్పించి మాస్టర్ గారింటికి బయలుదేరారు. ఆ రోజు మాస్టర్ గారికి అవకాశం లేకున్నా శ్రీ సాయి కార్యమే కదా అని ఎలాగో వీలు చేసుకుని బయలుదేరి వచ్చారు. వారి చేత జ్యోతి వెలిగించి కార్యక్రమం ఆరంభించాము. అంతే, నాటి నుంచి అక్కడ శ్రీ సాయి సన్నిధి వెలిసింది. శ్రీ సాయి జ్యోతి వెలిగింది. ఆ వేళ విశేషం ఏమిటో గాని రోజు 4 ఆరతులు, గురువారం అభిషేకాలు, ఆదివారం మధ్యాహ్నం సత్సంగం, భజన ఇలా బ్రహ్మాండంగా సాగిపోతుంది. మాస్టర్ గారి ఆశీస్సుల బలం ఇంత అంతా అని వర్ణించలేకున్నాను. వారు కాలు పెడితే చాలు ఆ చోటు సాయి వనంగా మారుతుంది. వారి కృప ఉంటే చాలు సాయి సన్నిధి అనే పెన్నిధి కరతలామలకమవుతోంది. శేషయ్య, రంగనాథం, రాంబాబు, ఆంజనేయులు, రంగ, సుబ్బారావు, గీతాకుమారి, సుభాదేవి, ఆదిలక్ష్మి గారులు ప్రతిరోజు కావలిలోని ద్వారకామాయిలో లాగానే బాబాకు భిక్ష తీసుకొని రావడం, సాయికి నివేదించి ప్రసాదంగా పంచటం చూస్తుంటే ఆ సాయి ప్రసాదమే గీతామందిర ప్రసాదంగా భక్తులకు అందుతున్నది. మందిర ప్రాంతంలోని సత్యం గారు, పెద్దశెట్టి గారు, గౌరీశంకర్ గారులు మందిర కార్యకర్తలకు సహకారం అందిస్తున్నారు. గీతామందిరంలో సాయి సన్నిధి ఏర్పడటంలో ఒక విశేషమున్నది. శ్రీమద్ భగవద్గీత యొక్క కీలక శ్లోకమైన తద్విద్ధి ప్రణిపాతేన శ్రీకృష్ణుని ఈ ప్రణి సందేశానికి శ్రీ సాయిబాబా జీవిత చరిత్రంతా సజీవ వ్యాఖ్యానమే. అదే వారి బోధ కూడా. మాస్టర్ గారితో 2 దశాబ్దాలు. సూర్యప్రకాశరావు గారు. పూజ్యులు శ్రీ భరద్వాజ గారితో నా పరిచయం 20 సంవత్సరాల పైమాట. వారు నా సహోపాధ్యాయులేగాక నాకు గురుతుల్యులు, పూజ్యులు కూడా. శ్రీ మాస్టర్ గారు నా జీవితానికి ఒక బాటను చూపించారు. శ్రీ మాస్టర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం చాలామందికి సాధ్యం కాదు. మాస్టర్ గారితో పని పూర్తి కాగానే చాలామంది ఆయన నుండి తప్పుకుంటారు. కారణం, శ్రీ మాస్టర్ గారికి దగ్గరగా ఉండి ఆయనను సేవించడం, ఆచరించడం కూడా చాలా కష్టం. హీ ఈజ్ ఎ టఫ్ మాస్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైన్స్. అతి సంక్లిష్ట పరిస్థితుల్లో వారి యోచనా పద్ధతులను మనం నిశితంగా గమనించాలి, పరిశీలించాలి. అప్పుడు కానీ మనకు వారు అర్థం గారు. మందిర నిర్మాణ సమయంలో డబ్బులన్నీ అయిపోయే సమయానికి ఉన్న డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమనేవారు. 1 నెల్లాళ్లలో నిర్మాణానికి సరిపడ్డా డబ్బు వచ్చేది. రేపన్నది ఆలోచన లేకుండా ఏ రోజు కార్యక్రమం ఆ రోజు జరిపేవాళ్ళం. వారి సాన్నిధ్యంలో ఎందరో మహనీయులను దర్శించడం, సేవ చేసుకునే అవకాశం నాకు వారు కల్పించారు. 1 సంవత్సరం మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా చివటంలో అమ్మకు స్వయంగా మేము సేవ చేసుకునే అదృష్టాన్ని వారు మాకు కలిగించారు. అలాగే రంగన్న బాబు గారిని, గొలగమూడి వెంకయ్య స్వామి గారిని, రామిరెడ్డి తాతగారిని, నారాయణ మహారాజ్ వంటి వారిని దర్శించి సేవలు చేసుకునే అవకాశాన్ని కలిగించారు. దాదాపు అన్ని దత్తక్షేత్రాలు మా కుటుంబ సభ్యులతో సహా దర్శించే భాగ్యం శ్రీ మాస్టర్ గారి ద్వారా మాకు లభించింది. ఎన్నో సాధనా రహస్యాలు, ముద్రలు, ధ్యానం చేసుకునే పద్ధతిలో ఎన్నో వివరణలు ఇచ్చేవారు. సామూహిక ధ్యానం చేయించేవారు. మన ప్రారంధాన్ని కూడా మహనీయులు మార్చగలరు అన్న నమ్మకాన్ని శ్రీ మాస్టర్ గారు మాలో కలిగించారు, నిరూపించారు కూడా. మా చిన్నమ్మాయికి చిన్నతనంలో ఆరోగ్యం బాగుండేది కాదు. శ్రీ మాస్టర్ గారి ఆశీర్వాదంతోనూ, పూజలతోనూ, మహనీయుల దర్శనాలతోనూ ఎన్నో దత్తక్షేత్రాలు దర్శింపజేసి ఆ పాపను ఈనాడు జీవితంలో నిలబడగల వ్యక్తిగా మార్చుకోగలిగాను. దాని ద్వారా నేను కూడా ధన్యుడనయ్యాను. విద్యానగర్ సాయి మందిరంలో సాయికి 12 సంవత్సరాలు నిత్యం హారతులకు హాజరై పూజలు జరపాలనుకున్నాను. అది ఈ రోజు వరకు, సుమారు 8 సంవత్సరాలు, చాలా వరకు సాధ్యమైంది. కాంతా కనకాల దగ్గర చాలామంది దొరికిపోతారు. కానీ మా సాయిలో ఎప్పటికీ ఎవ్వరూ తప్పు పద్ధతి చూడబోరు. ఆయన కాచిన మేలిమి బంగారం. అది ముట్టుకుంటే మన చెయ్యే కాలుతుంది. ఆయన జీవితంలో ఆయనను వినియోగించుకొని అరటిపండు తొక్కను బయటకు విసిరినట్లు ఆయనను వదిలిపోతున్నారు. అది వెళ్ళేవారి ప్రారంధం, దురదృష్టం కూడా. షిరిడీ సాయి కూడా మామిడి పండు తొక్కను తమ దగ్గర ఉంచుకొని గుజ్జునందరికీ పంచిపెడుతూ ఉండేవారు. శ్రీ మాస్టర్ గారి దగ్గర ఆర్థికంగా ప్రయోజనం మాత్రమే పొందిన వారందరూ మాస్టర్ గారికి దూరమైపోతున్నారు.
శ్రీ మాస్టర్ గారి స్వంత ధనం వాడుకున్న వారందరూ తర్వాత దెబ్బతిన్నారు. అందువలన ఆయన దగ్గర నుండి లౌకికమైన శ్రేయస్సుతో పాటు తగిన మానసిక పరివర్తన పొంది ఆధ్యాత్మిక మార్గంలో మాస్టర్ గారి సహాయంతో సుదూరం ప్రయాణం చేయటానికి ప్రయత్నించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత సాయి ప్రచారం జరుగుతున్నది అంటే అది శ్రీ భరద్వాజ గారి మేధాశక్తి, యోగబలం వల్లనేనని నా భావం. గురువెవరు, శిష్యులెవ్వరు అన్న సూక్తిని, మంత్రోపదేశం వద్దు అన్న బాబా వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఒక్కరు ఒక్క సైనికునిలా పోరాడుతున్నారు. అందువల్ల వారి ఉద్యమంలో మనం చేయగలిగింది మనం చేయాలి. అదే వారికి కానీ సాయికి కానీ మనం సమర్పించే దక్షిణ. వారి సాధన అవి ఎప్పుడో పూర్తయిపోయాయి. అది మనకు అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాము. ఆయన అన్ని గంటలు మేల్కొనగలుగుతున్నారంటే అది వారి సాధనకు, ఆధ్యాత్మిక స్థితికి చిహ్నం. ఎక్కువ బడలికగా ఉంటే 10 నిమిషాలు ధ్యానం చేస్తారు, మనకు ఎంతో ఫ్రెష్గా కనబడతారు. శ్రీ మాస్టర్ గారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భోజనంలో ఎక్కువ రుచులకు పోకుండా అన్నంలోనే అన్ని కూరగాయలు ఉడికించి అదే సాయికి అర్పించి ఒకే ఐటెంగా భోజనం చేసేవారు. అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండడం షిరిడీ సాయిలో చూచాము. మరలా శ్రీ మాస్టర్ గారిలో చూడగలుగుతున్నాము. అది అందరికీ సాధ్యం కాదు. ఎదుటి వాళ్ళు శ్రీ మాస్టర్ గారిని ఎంత దూషించినా, మానసికంగా క్షోభ పెట్టినా ఆయన వారిని మనసా వాచా ఏమీ అనకుండా అలనాటి సాయినాథుని వలనే వారి మేలును కూడా కోరుతున్నారు. ఇంతకన్నా మహనీయతకు నిదర్శనమేమి కావాలి? సాయిబాబా మార్గాన్ని నిర్దుష్టంగా ఎలాంటి సర్దుబాటు లేకుండా త్రికరణ శుద్ధితో అనుసరించే మాస్టర్ గారి లాంటి మహనీయులకే అది సాధ్యం. సాయి అన్ని సంవత్సరాలు షిరిడీలో ఉన్న వారి ఆధ్యాత్మిక స్థితిని అప్పుడు గుర్తించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. చరిత్ర గడిచిన కొలది వారి మహిమ ప్రజలకు వెల్లడైంది. అది యుగధర్మం. జీవితంలో ఎందుకు పనికిరాని వారిని కూడా తీర్చిదిద్ది వారికి జీవితంలో ఒక మార్గము, ధ్యేయము చూపించారు. వారు శ్రీ మాస్టర్ గారిని మరిస్తే వాళ్ళ గోతులను వాళ్ళు తవ్వుకున్నట్లే. మాస్టర్ గారి సాన్నిధ్యం వల్ల మానవులందరూ కోరుకునే తృప్తి, శాంతి నాకు పుష్కలంగా లభించాయి. నా పిల్లల భవిష్యత్తును కూడా వారు తీర్చిదిద్దారు. వారి ప్రోత్సాహంతో, పర్యవేక్షణలో నా పిల్లలకు బాలరామాయణం, భగవద్గీత, అమరకోశం, ఆసనాలు కొంతవరకు నేర్పించాను. మనం కోరుకునేది, మనం సంపాదించేది మన పిల్లల కోసమే కాబట్టి వారి భవిష్యత్తును కూడా మాస్టర్ గారి పర్యవేక్షణలో మనం మార్చుకోగలం. అంతకంటే మనకు కావలసినదేమిటి? మన పిల్లలను కూడా మనం తీర్చిదిద్దగలిగితే శ్రీ మాస్టర్ గారి ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. కొత్త సమాజం ఏర్పడుతుంది. బాబా కోరుకున్న సర్వమత సమానత్వం, సర్వజీవ సమానత్వం ఏర్పడతాయి. తప్పక ఈ వైరాలు, యుద్ధాలు, చావులు తగ్గుతాయి. మన అందరి గురించి వారు ఆలోచిస్తున్నారు కాబట్టి మనం వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి కొంతైనా చేయవలసిన కనీస బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడు వారు ఇంకా సాయి ప్రచారం చేయగలుగుతారు. అంటే పరోక్షంగా మనమే సహాయం చేసుకుంటున్నామన్నమాట. అయినా అవేమీ పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ అభిమానంతో, ప్రేమతో తన సొంత విషయంలా ఆలోచిస్తారు. గురునింద చేసిన వాళ్ళు అధపాతాళానికి పోతారు అని గురు చరిత్ర చెబుతున్నది. గృహస్థులైన మహాత్ముల బాధ్యతలను చూచుకోవడం సమాజం యొక్క బాధ్యత. శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.